ఎందుకోనండి అందం అంత ఇంపార్టెంట్ కాదని చాలా మంది అంటారు. కొంత హిపోక్రసీ కనిపిస్తుంది నాకు ఆ స్టేట్మెంట్ లో. నిజం ఏమంటారు మీరు? అందం ఇంపార్టెంటా? అందం చాలా ఇంపార్టెంట్ అండి. అది That's why whenever any client comes to me, 45 minutes I take a consultation. మెయిన్ గా మీ హిట్ ట్రీట్మెంట్ నేను విన్నది వైటనింగ్ ట్రీట్మెంట్. సో మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మోస్ట్లీ స్కిన్ వైట్నింగ్ ఆర్ స్కిన్ బ్రైట్నింగ్ అనేది ఏంటంటే, ఒకప్పుడు ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ వచ్చినప్పుడు కూడా చాలా వివాదాలు వచ్చాయి. వాట్ డు యూ ఫీల్? ఫేర్ అండ్ లవ్లీ వాడుతున్నాం, తెల్లగా అవుతున్నాం అనేది ఒక కాన్సెప్ట్. దానివల్ల నిజంగానే రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది ఎవరు ఇట్స్ నాట్ ప్రూవెన్. మీకు వచ్చిన కొన్ని కేస్ స్టడీస్ చెప్పండి మాధవి గారు. ఎప్పటికీ గుర్తుండిపోయేది ఒక సివియర్ మెలాస్మా కేసు. నేను 50% ఇచ్చింది, క్లయింట్ హెస్ గివెన్ మీ వీడియో 80 to 90%. ఎలా పట్టారు మీరు ఆ నాడి? అందరూ అన్ని చేయరు. కరెక్ట్. సో వీ హ్యావ్ అన్ ఎక్స్పర్టీస్ టీమ్ అండర్ వన్ రూఫ్. సో లేజర్ అండ్ ఇవన్నీ ప్లస్ హైఫూల్ ఇవన్నీ కొద్దిగా డేటెడ్ అయిపోయాయి అనిపిస్తుంది. ఇఫ్ ఐ గివ్ యూ అ లేజర్ యూ మే బికమ్ డార్క్. అది తెలియదు ఎవరికి. మనకు అఫోర్డబుల్ బోల్ డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు పడతాయి కదా ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉంటుంది చాలా మందికి. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఎంతమందికి రీచబుల్? అందుకే కామన్ మెన్ ఈజ్ ఆల్సో ఏ సెలబ్రిటీ ఎట్ సెలబ్రిటీ సీక్రెట్స్ అని మా క్యాప్షన్ అండి. సో అలాంటి వాళ్ళు కూడా మరి రియల్ గా ఇప్పుడు డింపుల్ అయితే చాలా డార్క్ ఉండేది, డస్కీ ఉండేది. షీ గేవ్ లైవ్ వీడియోస్ దట్ ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎట్ సెలబ్రిటీ సీక్రెట్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందాన్ని ప్రేమించని వాళ్ళు ఉండరు. ఎంత మనసులో అందం చూడండి అని చెప్పేవాళ్ళు కూడా నిజంగా చెప్తే చూడ్డానికి బాగుండాలి, కళ్ళకింపుగా ఉండాలి అనే ఒక ఫండమెంటల్ని మాత్రం ఎక్కడ మర్చిపోరు. ఇవాళ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ సీక్రెట్స్. అంతర్జాతీయంగా చాలా మంచి పేరు తెచ్చుకుని, ముఖ్యంగా ఇక్కడ సెలబ్రిటీస్లో గొప్ప పేరు తెచ్చుకోవడమే కాకుండా సామాన్యులని సెలబ్రిటీగా తయారు చేస్తూ చాలా మందికి నిజమైన ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా తోడ్పడి హెల్ప్ చేసిన డాక్టర్ మాధవి గారు ఉన్నారు మనతో. షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ సెలబ్రిటీ సీక్రెట్స్, ఇంటర్నేషనల్ ఎస్థెటిషియన్ గా, ఎస్థెటిక్ డిజైనర్ గా, ఇంకా కాస్మెటాలజీలో చాలా రీసెర్చ్ చేసి తనదైన పద్ధతిలో చాలా డిఫరెంట్ గా మనం చేయాలి ట్రీట్మెంట్స్ అని చెప్పి కంకణం కట్టుకున్నారు. అందుకే సో మెనీ పీపుల్ నాకు ఇవి గురించి చెప్పారు. ఇంతవరకు నేను వారిని కలవలేదు, ఫస్ట్ టైం వాడు కలుస్తున్నాను. మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. అందం అంత ఇంపార్టెంట్ కాదని చాలా మంది అంటారు. కొంత హిపోక్రసీ కనిపిస్తుంది నాకు ఆ స్టేట్మెంట్ లో. నిజం ఏమంటారు మీరు? అందం ఇంపార్టెంటా? అందం చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్స్ లో పీపుల్ జడ్జ్ బై సీయింగ్ అ పర్సన్. అంటే ఇప్పుడు వాళ్ళకి జాబ్స్ కానీ, లేకపోతే మ్యారేజెస్ కానీ, ఎనీథింగ్, ఎనీ ప్రొఫెషన్, బ్యూటీ ఈజ్ అ నీడ్ అండ్ అ నెసెసిటీ. హౌ డు వి డిఫైన్ బ్యూటీ మీ కోణంలో? బ్యూటీ అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక సెలబ్రిటీ లాగే ఉండాలి అనుకుంటారండి. బ్యూటీ అర్థం అది కాదు. యు ఆర్ ఆల్రెడీ బార్న్ బ్యూటిఫుల్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ ఫీచర్స్. సో కొంతమందికి ముక్కు బాగుంటది, కొంతమందికి పెదాలు బాగుంటాయి, కొంతమందికి స్కిన్ టోన్ బాగుంటది. ఓవరాల్ అపియరెన్స్ ఒక అంటే మనకి ఫ్లాలెస్ గా, ఇప్పుడు మనం ఎప్పుడైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ గానీ, పిగ్మెంటేషన్ గానీ, డార్క్ ప్యాచెస్ గానీ ఇవన్నీ లేకుండా మనం న్యాచురల్ గా కనిపిస్తాము. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యూటీ. ఇన్ని సంవత్సరాలు మీరు బ్యూటీ లైన్ లో ఉన్నారు. ఎందుకు ఇంత మారిపోయింది ఇప్పుడు బ్యూటీ పట్ల? అంటే అంత అవసరం ఎందుకు వచ్చేసింది? బికాస్ మన అమ్మమ్మలు, మా అమ్మని చూస్తే ఇప్పటికి కూడా ఎంత అందంగా ఉంటుందంటే అసలు ఒక్క మచ్చ ఉండదు. అండ్ వాళ్ళ పాత పద్ధతులు వేరు. కానీ ఇవాళ రోజుల్లో ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమస్య, స్ట్రెస్, పొల్యూషన్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్. సో వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉందండి. హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎప్పుడైతే చేంజ్ చేసుకున్నారో వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ కానీ, డెఫినెట్లీ బ్యూటీ ఈజ్ ఆల్వేస్ ఫర్ దెమ్. సో మీ దగ్గర ఆఫ్ కోర్స్ చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయని విన్నాను నేను. ఐ డోంట్ నో వాట్ టుక్ మీ సో లాంగ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయడానికి. కానీ ఫండమెంటల్ గా మీరు దేని మీద ఫోకస్ చేస్తారు డాక్టర్ మాధవి? బేసికలీ ఫస్ట్ వచ్చేసి నేను కాన్సన్ట్రేట్ చేసేది వచ్చేసి ఐ యూస్ టు బి సో డస్కీ, బట్ దో డస్కీ ఐ యూస్ టు బి సో గుడ్. కాకపోతే ఆఫ్టర్ మై ప్రెగ్నెన్సీ, నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను లాస్ట్ టైం, ఐ గాట్ లాట్ ఆఫ్ హైపర్ పిగ్మెంటేషన్ అండ్ ఐ బికేమ్ సో అన్ఈవెన్ అండి. అంటే బాడీ కలర్ కి ఫేస్ అండ్ నెక్ మ్యాచ్ అయ్యేది కాదు. సో దానివల్ల ఏంటంటే బాగా పాడైపోయాను. సో అప్పట్లో ఈ బ్యూటీ ఇదంతా అంత ఐడియా లేదు. సో ఐ డోంట్ నో ఆల్సో. బట్ దట్ టైమ్ ఐ వెంట్ టు అంటే వెరీ గుడ్ బ్యూటీ పార్లర్స్ లాగా అట్లా ఉండేవి.
బట్ ఐ నెవర్ ఫైండ్ ఎనీ రిజల్ట్. ఓకే, అలా వెళ్ళి కూడా మీకు ఏం రిజల్ట్ రాలేదు? నాకు రిజల్ట్ రాలేదు, నేను ఇంకా నల్లగా అయిపోయేదాన్ని. సో ఇట్స్ అన్ ఎమోషన్. ఐఎమ్ బికమింగ్ డార్క్, ఐఎమ్ నాట్ గుడ్. అంటే నా హస్బెండ్ మా హస్బెండ్ కానీ అందరూ బాగానే ఉన్నాను అనేవారు. కాకపోతే నాకు తెలుసు ఆ పెయిన్. బికాజ్ ఈ పెరియోరల్ ఏరియా అంతా డార్క్ అయిపోయి, ఫోర్ హెడ్ అంతా డార్క్ అయిపోయి, ఫుల్ ఆఫ్ పిగ్మెంటేషన్ వచ్చేసింది. సో దెన్ దట్స్ వేర్ I researched, I want a very good brand. So that's why I researched అనమాట. అంటే ఎనీథింగ్ గుడ్ ఎందుకు మళ్ళీ తిరిగి రాదు, ఎందుకు మనం అగైన్ వై కాంట్ వి బౌన్స్ బ్యాక్ అన్న థాట్ లోనే ఐ గాట్ సెలబ్రిటీ సీక్రెట్స్ అండి. చాలా మంచి, చాలా మందికి మీరు, బికాజ్ ఇది మీరు అన్నట్టు బ్యూటీ స్కిన్ డీప్ అనుకుంటాం, మన హార్ట్ లోకి వెళ్ళిపోతుంది. మనకి ఏమన్నా తేడా వచ్చి అయ్యో ఇలా ఉండేదాన్ని కదా, ఇలా మారిపోయాను ఎందుకు అనే థాట్ చాలా మంది కృంగ తీసేస్తారు. అవునండి, చాలా మందికి పెళ్లిళ్ళు కావు, సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది. అవును. సో మీరు మెయిన్గా మీ చాలా హిట్ ట్రీట్మెంట్ నేను విన్నది వైటనింగ్ ట్రీట్మెంట్ అనేది. సో ఎలా చేస్తారు వైటనింగ్ గురించి మనం ఎన్ని వింటున్నాం, వైటమిన్ సి ఏంటి, కోజిక్ యాసిడ్ క్రీమ్లు, ఇంకా అది ఎంత రాసినా ఎంత పూసినా మొండిగా ఉండేది మాత్రం ఎక్కడా తగ్గి నేను ఎరగను ఫ్రాంక్లీ. అలాగే వాటితో పాటు గ్లూటాథయాన్ ఒకటి చాలా ఎఫెక్టివ్ అని విన్నాను. అవునండి. సో మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మోస్ట్లీ స్కిన్ వైట్నింగ్ ఆర్ స్కిన్ బ్రైట్నింగ్ అనేది ఏంటంటే 2 టైప్స్ ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కాజోల్ కానీ కొంతమంది ఫేమస్ యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో బాగా ఫేర్ అయ్యేవారు. సో కానీ మనకి తెలియదు, ఒక కామన్ మెన్ గా మనకు తెలియదు. సో గ్లూటాథయోన్ కానీ లేకపోతే వైటమిన్ సి కానీ లేకపోతే ఎనీ అదర్ ఎంజైమ్స్, స్టెమ్ సెల్స్ ఏదైనా కానీ అసలు మీకు ఏది సూట్ అవుతుంది, కస్టమైజ్డ్ అండ్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. అది మా సీక్రెట్. ఎందుకంటే అందరికీ అన్ని సూట్ కావు. We are mostly famous in designing. So we are your skin designers, we are your beauty designers. అంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్, ఇన్ని వేల ఇంగ్రీడియంట్స్ లో ఏది ఎవరికి సూట్ అవుతుంది అనేది తెలియదు. సో మీరు చూసి మీ అనుభవంతో పసిగట్టగలుగుతారు? డెఫినెట్ గా, బికాస్ అది నా ప్యాషన్. ఎందుకంటే అప్పట్లో దెర్ ఇస్ నో బిగ్ స్కానర్స్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళ క్లయింట్ నెసెసిటీ, వాట్ ఈస్ ద నీడ్, అంటే మీకు ఈవెంట్ టోన్ సరిపోతుందా, బ్లాక్ మార్క్స్ ఉన్నాయా, పిగ్మెంటేషన్ ఉందా, లేకపోతే అండర్ ఐ డార్క్ సర్కిల్ కన్సర్నా, లేకపోతే మీరు ఓవరాల్ గా ఫేర్ అవుదాం అని అనుకుంటున్నారా. కొంతమంది హీరోయిన్స్ అవుదాం అనుకుంటారు. బ్యూటీ ఈజ్ నాట్ మనీ ఆర్ బ్యూటీ ఈజ్ నాట్ అ బిజినెస్. బ్యూటీ ఈజ్ అన్ ఇంట్రెస్ట్ వేర్ ఐ ఆమ్ దేర్ ఫర్ పీపుల్ హూ ఆర్ టు మేక్ దట్ ఇంట్రెస్ట్ కమ్ ట్రూ. అది చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఆ సైకాలజీ, అందం పట్ల నిబద్ధత ఉండాలి, కమిట్మెంట్ ఉంటేనే రోజు అందంగా తయారవ్వాలి, రోజు బాగా కనిపించాలని అనిపిస్తుంది వాళ్ళకి. దట్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ వేర్ వెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ and you can have that confidence అండి. మీకు సెల్ఫ్ ఎస్టీమ్ పెద్దగా, అంటే యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ అని అనిపిస్తుంది మీకు డెఫినెట్ గా. ఒకప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ వచ్చినప్పుడు కూడా చాలా వివాదాలు వచ్చాయి. అవును. అండ్ కొంతమంది నటీమణులు నేను వీటికి యాడ్స్ ఇవ్వనని చెప్పడం చాలా హీరోయిక్ గా చూశారు. అవును. వాట్ డు యూ ఫీల్? అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అంటే ఇట్స్ సూడోఫోబియా అండి. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నాం, తెల్లగా అవుతున్నాం అనేది ఒక కాన్సెప్ట్. దానివల్ల నిజంగానే రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది ఎవరు, ఇట్స్ నాట్ ప్రూవెన్. కాకపోతే తెల్లగా అవ్వాలా వద్దా అనేది అది క్రిటిసిజం కాదు. ఎందుకంటే మీరు నమ్మరు, మనం పుట్టినప్పుడే క్రిటిసిజం స్టార్ట్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోస్ చేసినప్పుడు కూడా స్కిన్ వైట్నింగే మీకు కన్సర్నా అని చెప్పి చాలా మంది అడిగారు. సో మనం ఏంటంటే ఇప్పుడు పుట్టినప్పుడు తెల్లగా పుట్టారా నల్లగా పుట్టారా అని అడుగుతారు కదా. కృష్ణుడు నల్లగా ఉన్నాడు ఇప్పుడు చెప్తారు. కృష్ణుడు నల్లగా ఉంటే వాళ్ళకి కృష్ణుడు వేషం వేస్తారు. సో మ్యాచెస్ చూసినప్పుడు కూడా నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా అని అడుగుతారు. కామన్ పాయింట్. దట్ ఈస్ క్రిటిసిజం. సో ఆ క్రిటిసిజం కూడా నేను ఒక సఫరర్ని. మై సిస్టర్ యూస్ టు బి సో ఫేర్ అండ్ ఐ యూస్ టు బి డస్కీ. కానీ ఎక్కడో క్రిటిసిజం ఉండేది నాకు. మా చెల్లి చిన్ని చాలా తెల్లగా ఉంది, నేను ఇట్లా చేయి పెట్టుకుంటే అమ్మ నేను కలర్ తక్కువ ఉన్నాను. దట్ ఈస్ అ పెయిన్. స్కిన్ వైట్నింగ్ ఈజ్ అ లగ్జరీ, ఇట్స్ అ బ్యూటీ, ఇట్స్ అ డ్రీమ్. అంటే నాకు తెలిసి ఆ పెయిన్ నుంచి మనం ఎవరైతే ఆ పెయిన్ లో ఉన్నారో వాళ్ళు మనం సాటిస్ఫై చేసి వాళ్ళని హ్యాపీ ఫీల్ చేయడంలో నాకైతే తప్పు కనిపించలేదు. వీఆర్ గ్రూప్ ఆఫ్ ఆల్ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ ఆల్సో వెరీ హై ఎండ్ టెక్నీషియన్స్ అండి. బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ వాల్యూ. అంటే ఇప్పుడు లైపోసక్షన్ అనేది ఒక ఎక్స్పర్టే చేస్తారు, ఆ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాగే ఒక బ్రెస్ట్ ఇంప్లాంట్ అనేది ఇంకొక ఎక్స్పర్ట్ చేస్తారు. అందరూ అన్ని చేయరు. కరెక్ట్. సో వీ హ్యావ్ అన్ ఎక్స్పర్టీస్ టీమ్ అండర్ వన్ రూఫ్. మీకు వచ్చిన కొన్ని కేస్ స్టడీస్ చెప్పండి
మాధవి గారు, బికాస్ అంటే మీ దగ్గరికి ఏ పరిస్థితుల్లో వచ్చారు, వాళ్ళు ఎంత దిగులు పడిపోయారు. దెన్ యూ హ్యావ్ టు డూ 100 episodes. 100 అంటే చాలా వచ్చుంటాయి, కానీ మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేది ఒకటి ఉంటుంది కదా. ఎప్పటికీ గుర్తుండిపోయేది ఒక సివియర్ మెలాస్మా కేసు. షీఈ్ అ వీసా కన్సల్టెంట్ కంపెనీ, షీ ఓన్స్ అ వీసా కన్సల్టెంట్ కంపెనీ అండ్ షీ టోటలీ, అంటే ఆవిడ ఆ వర్క్ లో తన స్కిన్ మర్చిపోయారు, అంటే షీ మెయింటెనెన్స్ మర్చిపోయారు. మెలాస్మా అనేది చిన్నగా ఫామ్ అవి అది మొత్తం ఫేస్ స్ప్రెడ్ అయిపోయింది. 20 years మెలాస్మా అది. సో 20 years అన్ని క్లినిక్స్ తిరిగి రిజల్ట్స్ రాక అన్ని వాడి ఈ ప్రొడక్ట్స్ వాడి షీస్ డిప్రెస్డ్ టోటలీ. దెన్ రజిత గారు, ఐఎమ్ ఆల్సో టెలింగ్ ద సెలబ్రిటీ నేమ్, రజిత గారు షీ రిఫర్డ్. ఎందుకంటే నేను రాగిణి గారు మేక్ ఓవర్ కూడా చేశాను. అప్పుడు రజిత గారు అన్నారు, నువ్వు సెలబ్రిటీ సీక్రెట్స్ కి వెళ్ళు, మాధవి కరెక్ట్ గా చెప్తుంది అని చెప్పి. నేను కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టెల్ హౌ మచ్ పర్సంటేజ్ ఐ కెన్ గివ్ హర్ ద రిజల్ట్. నేను అన్నాను 50-50 అండి, బికాజ్ ఇట్స్ సో సివియర్, అంటే ఇట్స్ టోటలీ స్ప్రెడ్. వాళ్ళు అప్పుడు కేర్ తీసుకోరు, అది కనిపించదు అంత తొందరగా. బట్ ఎప్పుడైతే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వస్తారో ఇట్ విల్ స్టాప్ అన్నమాట, స్ప్రెడ్ అవ్వదు. సో అది కన్సర్న్, అది ఇట్స్ నాట్ లగ్జరీ, ఇట్స్ నీడెడ్ ట్రీట్మెంట్. అంతే కదండి. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు 10 మంది అడుగుతారు, కొంచెం ఎలక్షన్స్ లో తిరిగి ఒక 2 షేడ్స్ తగ్గితే ఏంటి మీరు ఇలా అయిపోయారు అడిగిన సందర్భం నాకు అందరికీ ఉంటాయి. అవునండి. సో ఎనీథింగ్, ఆ కేసు నేను చేసినప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంజెక్షన్స్ కానీ ఎగ్జోజోమ్స్ కానీ అన్ని విధాలా ట్రై చేస్తా వచ్చాము. ఆల్మోస్ట్ 3 months. In 3 months the client is so happy. నేను 50% ఇచ్చింది, క్లయింట్ హెస్ గివెన్ మీ వీడియో 80 to 90%. మొత్తం క్లియర్ అయింది మాధవి గారు అని. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్. ఎలా పట్టారు మీరు ఆ నాడి? బికాస్ టిపికలీ మంగు మచ్చలతో కన్వెన్షనల్ గా క్లినికల్ డౌన్లోడ్ జరిగితే అవును, సన్ స్క్రీన్ రాసుకో, దీన్ని ఏం చేయలేము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మంచిగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినంటారు. ఎంత బాధేస్తుందంటే ఎన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటే అది వంట పట్టి అక్కడ స్కిన్ లోకి వెళ్ళి అదంతా క్లియర్ అవ్వాలని ఒక. నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తానండి. ఆర్గానిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆర్గానిక్ అన్నది మొత్తం అన్ని బాడీ నీడ్స్ ఆర్గానిక్. మంచి ఫుడ్ పెట్టినా ఆర్గానిక్ ట్రీట్మెంట్స్ ఏది ఇచ్చినా మీకు అన్ని ఆర్గాన్స్ తీసుకుంటాయి. మరి స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్. సో స్కిన్ కి పెట్టాల్సినవి కూడా సెపరేట్ గా ఉంటాయి. మనం అది ఎంత తిన్నా, మనం ఎంత హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేసినా కొన్నిసార్లు డిఫరెంట్ కన్సర్న్స్ వస్తాయి. సో వాటిని ట్రీట్మెంట్ కోసమే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్, ప్లాంట్ స్టెమ్ సెల్స్, ఫైటో స్టెమ్ సెల్ థెరపీ. సో అంటే ఇప్పుడు ఒక యాపిల్ నుంచి కానీ, లేకపోతే ఆరెంజెస్ నుంచి కానీ, మష్రూమ్స్, ప్లెజెంటా, ఇట్లా మనకి తెలియనివి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అంటే మేము రీసెర్చ్ ఎక్కువ, అంటే మేము మా బ్యూటీ ఫీల్డ్ కాబట్టి మేము ఎక్కువ అందులోనే డెవెల్ అవుతాం కాబట్టి ఎనీవన్ కమ్స్ టు మీ విత్ ఎనీ ప్రోడక్ట్, రీసెర్చ్ అలాట్. అది నేను కొనే ముందర కూడా ఫస్ట్ మా మదర్ మీద కానీ, నా మీద కానీ, డాక్టర్ వెంకట్ గారి మీద కానీ, అంతా మా ఫ్యామిలీ మీద నేను యూజ్ చేసి అది నాకు ఓకే వర్త్ ఇట్, రిజల్ట్స్ ఓరియంటెడ్ ఉంది అంటేనే ఐ విల్ ఆర్డర్, అదర్వైజ్ ఆర్డర్ చేయను నేను. సో అట్లా మనం ఎప్పుడైతే ఆర్గానిక్ ఫీడ్ పెట్టామో డెఫినెట్లీ అవే కేసు అయితే డెఫినెట్లీ వీ కెన్ ట్రీట్ అండి. అదే మెలాస్మా చాలా కామన్ అయిపోయింది మనకి. మెలాస్మా క్రీమ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా దొరికిస్తున్నాయి. అంటే అది చూసి వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్ చూసి నేనే చాలా సార్లు కొన్న కేసెస్ ఉన్నాయి, అంటే సందర్భాలు ఉన్నాయి. దట్స్ మల్టీమిలియనర్ బిజినెస్ అది. సో క్రీమ్ అనేది మీకు ఎప్పుడైతే స్కిన్ లోపలికి, ఇప్పుడు మెలాస్మా అనేది స్కిన్ డీప్ అండి. మనకు ఒక మచ్చ ఉంటది కదా, ఆ మచ్చ మీరు మైక్రోస్కోప్ లో చూస్తే పైన ఇంత చిన్న మచ్చ, లోపల చాలా ఉంటది. ఇంత అంటే అంత పిగ్మెంట్ ఉంటది లోపల, దాని షాడోయే మనకు పైన కనిపిస్తుంది. సో మన క్లయింట్ ఏమనుకుంటారు, పైకి ఇంత చిన్న మచ్చ కదా, దాన్ని ఎలాగైనా తీద్దామని కెమికల్ పీల్స్ అని, లేకపోతే హైడ్రోక్వినోన్, లేకపోతే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్, ఇప్పుడు ట్రెట్నోయిన్ అని ఇలాంటివన్నీ కూడా వాడతారు. కాకపోతే అది ఎంతవరకు కిందకి వెళ్ళగలదు, పెనిట్రేషన్ క్యాపబిలిటీ ఉండాలి కదండి. కింద వరకు వెళ్ళి అది రిమూవ్ చేయాలి, కింద వరకు వెళ్ళి అది రిమూవ్ చేయదు. సో దానికే మనకి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ప్రొసీజర్స్ నీడెడ్. రెండు కావాలి, ఆ రెండు డిజైన్ చేస్తారు. సో కాస్మెటాలజీ ప్రొసీజర్స్ కంబైన్డ్ విత్ క్లినికల్ డెర్మటాలజీ ప్రొసీజర్స్ కంపల్సరీ కాంబినేషన్ లో చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. చాలా చాలా వెరీ ఐ థింక్ మీరు ఈ రెండింటిని కంబైన్ చేయగలగడమే మీ స్పెషాలిటీ. అవునండి, బికాస్ క్లినికల్ గా ఉండే సైడ్ ఎక్కువ క్లినికల్ గా చేస్తారు. కొంచెం లేజర్ అండ్ ఇవన్నీ ప్లస్ హైఫూల్ ఇవన్నీ కొద్దిగా ఏమైపోయిందంటే డేటెడ్ అయిపోయాయి అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ నల్లగా ఉన్న స్కిన్ ని ఇంకా లేజర్స్ పెట్టి, లేకపోతే ఇంకా హీట్ పెట్టి చేస్తే ఇంకా డార్క్ అవుతారు. అది చాలా మందికి తెలియదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది ఎప్పుడైతే, అది డాక్టర్స్ కూడా చెప్తారు, క్లినికల్ డెర్మటాలజీ కానీ డెర్మటాలజిస్ట్ కానీ వాళ్ళు కన్సర్న్
ఫామ్ లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఇఫ్ ఐ గివ్ యూ అ లేజర్ యూ మే బికమ్ డార్క్. అది తెలియదు ఎవరికి. వై షుడ్ బి ఎండ్ అప్ విత్ డార్క్? ఆల్రెడీ డార్క్. సో దాని మీద ఇంకా మనం హెవీ లేజర్స్ ఇచ్చామనుకోండి, స్కిన్ తీసుకోలేదు, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. అవును, తప్పకుండా. ఐ థింక్ రాబోయే మన ఎపిసోడ్స్ లో ఇంకా డీటెయిల్డ్ గా మనం ప్రొసీజర్స్ చూపిస్తూ కొన్ని మీతో జర్నీ చేయాలని చాలా అనిపిస్తోంది మాధవి గారు. ఇది కొత్త లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి.